గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సత్యన్మ భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలో పూర్తి చేసి యుద్ధకాండలోని 92 సర్గలు చెప్పుకున్నాం. 93వ సర్గని ఈ రోజున చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మంత్రులు వెళ్ళారు, రావణాసురుడు మంత్రులు యథార్థం తెలుసుకున్నారు. ఇంద్రజిత్తు చనిపోయాడని. దశగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. మహారాజా, ఇంద్రజిత్తుని విభీషణుడి సహాయంతో లక్ష్మణుడు చంపేశాడు. ఉత్తమ లోకానికి ఆయన వెళ్ళాడు. ఈ నిజం వినంగానే దీనుడైపోయాడు రావణాసుడు. అయ్యో అంటూ ఏడ్చాడు. వాడి కన్నులు సహజంగానే ఎర్రగా ఉంటాయి రావణాసురుడు. అప్పుడు వాడి కోపాగ్నితో మంటలు మండుతూ ఆ నేత్రలు మహాభయంకరంగా కనిపించినాయి. మరి ప్రళయకాలాన్ని కబలించి వేయడానికి చూచే యముడిలాగా కనపడుతూ దశ దిశలు చూస్తూ ఉన్నాడు. వాడి దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోయారు. యుద్ధం ఆపేయాలని తలుచుకొని, ఓ రాక్షస యోధులారా, నేను అనేక వేల సంవత్సరాలు అసాధ్యమైన తపస్సు చేశాను. నేను తపస్సు చేసినప్పుడల్లా బ్రహ్మదేవుణ్ణి మెప్పించాను. నా తపోబోధనల వల్ల, బ్రహ్మానుగ్రహం వల్ల నాకు దేవతల నుంచి కానీ అసురుల నుంచి కానీ ఎన్నడూ ఏ భయం లేదు. నాకు బ్రహ్మదేవుడు సూర్యకాంతులతో తేజరిల్లే కవచాన్ని ఇచ్చాడు. దేవాసుర యుద్ధంలో వజ్రాయుధంతో కొట్టినా నా కవచం చెక్కు చెదరలేదు. నేను ఆ కవచం తొడుకుని యుద్ధానికి రథం మీద పోయేట్లయితే నన్ను ఎవరు కూడా ఎదిరించలేరు. ఇక నాకు ధనస్సు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఆ మహాధనుస్సుతో ఇప్పుడే రామలక్ష్మణులు ఇద్దరిని కూడా సంహరించి వేస్తాను. నా కార్ముకాన్ని మంగళధ్వనులతో తీసుకురండి అని చెప్పాడు. అలా చెప్పాడే కానీ ఆ కోపవరుషుడు పుత్రుని చంపివేసినందుకు సంతాపడుతూ ఉంటూ ఆలోచించి సీతాదేవిని ముందు చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఓ సచివులారా, నా పిల్లవాడు వానరులను వంచన చేయడానికి మాయాశక్తితో ఒక స్త్రీని చేసి అదే సీతాదేవి అని చెప్పి చంపేశాడు. నేనిప్పుడు అది యథార్థం చేస్తాను. ఎందుకంటే అది నా కొడుకు ఇష్టమైన పని కాబట్టి. ఆ క్షత్రియాధుడి మీద ఇంకా అనురాగంతో ఉన్న ఆ సీతను, ఆ క్షత్రియాధముడు ఎవరు, రాముడు, ఇంకా సీత మీద అనురాగం ఉంది ఆ రాముడికి. ఇప్పుడే నాశనం చేస్తానామని అని చెప్పి ఖడ్గం తీసుకున్నాడు. అప్పుడు తన యొక్క సచివులు అంటే మంత్రుల్ని, తన భార్యల్ని వెంట పెట్టుకుని ఆ మైథిలి ఉన్న చోటుకు బయలుదేరాడు. రాక్షసులందరూ కూడా చూస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఈరోజు రావణాసురుడి చేతిలో ఖచ్చితంగా రామలక్ష్మణులు చనిపోతారు అనుకున్నారు రాక్షసులందరూ కూడా. రావణాసురుడు యుద్ధానికి వెళ్లకుండా అశోకవనానికి పోయాడు. ఒళ్ళెరగని కోపంతో సీతాదేవి మీద పరిగెత్తాడు. తన మేలు కోరే స్నేహితులు వద్దు అని ఎంత అడ్డగించినా ఆగకుండా సీతాదేవి మీదకు పోయాడు వాడు. ఆ క్రుద్ధుణ్ణి, రావణాసురుణ్ణి రాక్షసాంగనల కాపలో ఉన్న మహాపతివ్రత మైథిలి చూసింది. వెంట ఉన్న స్నేహితులు ఎంత నివారిస్తున్నప్పటికీ ఖడ్గం ఎత్తి పెట్టుకుని వాడు మీదకి రావడం చూసి ఆ జగన్మాత దిగులు పడిపోయింది. ఏడుస్తూ మనసులో, ఈ రావణాసురుడు పరిగెత్తుకుని వస్తున్నాడు, నా నాథుడు జీవించి ఉండగానే ఈ దుర్మతి నన్ను అనాథలాగా చంపేస్తున్నాడు. వీడిది వరకు ఎన్నోసార్లు నన్ను తన భార్యను కమ్మని, నన్ను తనతో క్రీడించమని యాచించాడు, ప్రోత్సహించాడు.
నేను నా పతివ్రత్య మహిమల గట్టిగా తిరస్కరించాను. వీడు నిరాశ చెందాడు. ఇప్పుడు ఒళ్ళెరిగిన కోపంతో నన్ను చంపేస్తాడు కాబోలు. నా రామలక్ష్మణులను కూడా వీడు చంపేశాడేమో. ఇంకా నేను బ్రతికి ఉండటం ఎందుకు? ఇలా ఆలోచిస్తున్నది ఆమె. అనుకుంటూ కౌసల్యాదేవికి రాముడు చనిపోయిన వార్త తెలిసే ఉంటుంది. ఆమెకు ఒకే కొడుకు కాబట్టి గుండె బగిలి చచ్చిపోతుంది ఆమె కూడా. అయ్యో ఎంత దుఃఖం వచ్చిపడింది నా అత్తకి. ఈ విధంగా ఏడుస్తూ ఉన్న ఆ మైథిలిని చూచి ఒకడు సుపార్శ్వుడనే రావణాసురుడు యొక్క మంత్రి వాడు రావణాసురుని చూచి, ఓ దశగ్రీవుడా, నువ్వు గొప్ప వంశంలో పుట్టావు, కుబేరుడికి సాక్షాత్తు తమ్ముడివి నువ్వు. ఏం పేరు ఆయన పేరు? అడ్డుకున్నవాడు సుపార్శ్వుడు అనే మంత్రి. ఇప్పుడు ఆ ధర్మాన్ని ఎందుకు వదులుతున్నావు? కోపం నుంచి ఎందుకు ఈ వైదేహిని కోపం వల్ల చంపరాలను చూస్తున్నావు? సమస్త రాక్షసులకు నువ్వు రాజు, వేద విద్యావ్రత స్నాతుడివి నువ్వు. చూసారా, రాక్షసులంటే మామూలు వాళ్ళు కాదు. వీళ్ళ ఇద్దరు కూడా ఒక తండ్రి కొడుకులే కదా. దితి అదితి ఇద్దరికి జన్మించిన వాళ్ళు కదా వీళ్ళు. దేవతలు దైత్యులు కదా. దితికి దైత్యులు, దేవతలకి అదితికి. అందుకోసం చాలామంది అదితి అని కూడా పేరు పెట్టుకుంటారు ఉత్తరాదిన. దేవతల తల్లి ఆమె, కశ్యపుడు తండ్రి. కాబట్టి వీళ్ళు కూడా వేద విద్యా స్నాతులే చెప్తున్నాడు అన్నమాట. అంతేకాదు, నువ్వు స్వకర్మ నిరతులు, స్త్రీ వధ ఎలా తలపెట్టావు నువ్వు? వద్దు, ఈ వధ వద్దు. ఆ మైథిలి నీ వశమయ్యే మార్గం చూడు. నీ కోపాన్ని రాముడి మీద చూపించు. ఈనాడు కృష్ణపక్ష చతుర్దశి. నువ్వు యుద్ధ సన్నద్ధుడివై రాక్షసులను వెంట పెట్టుకుని బయలుదేరు. రేపు అమావాస్య, యుద్ధంలో జయించు. నువ్వు సూర్యుడివి, బుద్ధిమంతుడివి, మహారథుడివి. మంచి రథం మీద పో, ఆ రాముడిని ఖడ్గంతో చంపు, తిరిగి వచ్చి ఈ సీతను చేపట్టు. ఇలా చాలా ధర్మంగా, ఎంతో యుక్తియుక్తంగా. ఎందుకు ఈమెను వదులుకుంటావు నువ్వు అని ఒక పక్క, రాముడిని చంపి ఈమెను చేపట్టు నువ్వు. ఇలా స్నేహితుడు చెప్పిన మాటలు నా దురాత్ముడు విన్నాడు, వెనక్కి మళ్ళాడు. వెళ్ళి సభా మండపానికి వెళ్ళాడు. ఇది 93వ సర్గ. రేపు 94వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.